నాగర్కర్నూలు జిల్లాలోని ఓంనగర్ కాలనీలో శ్రీకృష్ణ ఆయుధ చండీ హోమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు స్వరూపానంద స్వామీజీ. నేటి నుంచి 21వ తేదీ వరకు అత్యధికంగా శ్రీకృష్ణ ఆయుధ చండీ హోమంతో పాటు పలు రకాల పూజలు నిర్వహిస్తామన్నారు. ఈ త్యాగపరితంగా ప్రాంతం సమృద్ధిగా ఉంటుందని, వర్షాలు మంచిగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు 800 మంది వేద పండితులు హాజరై హోమాలను నిర్వహిస్తారని, రోజు 400 జంటలు పాల్గొని హోమం నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ హోమోత్సవంలో 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, 10,000 పార్థివలింగాల అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు స్వామీజీ స్వరూపానంద. మహాసుదర్శన లక్ష్మీనారాయణ మహాసుదర్శన మహాగణపతి మహాశైవ సీతారామ సామ్రాజ్య పట్టణంలో విశేషమైనటువంటి భాగవత రామాయణ హోమాలతో పాటు సుశాంతి మహోత్సవాన్ని ఈ నెల 7వ తారీఖు జూలై 7 నుంచి జూలై 21 వరకు 15 రోజుల పాటు మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. ప్రజల యొక్క మనోసంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది. ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.